వెల్కమ్ టు జెన్యూన్ రివ్యూ ఛానల్. సోది లేకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే కనుక ఓపెనింగే మైండ్ బ్లాక్ చేసే షార్ట్తో ఎంట్రీ ఇస్తుంది మూవీ. కురుక్షేత్ర యుద్ధంతో మొదలవుతుంది. ఫస్ట్ 5 నిమిషాలు గూస్ బంప్స్ అనిపిస్తాయి భయ్య. కథకు చాలా ఇంపార్టెంట్. స్టోరీ మొత్తం దీపికా పదుకొన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన క్యారెక్టర్ పరంగా దీపికా పదుకొన చాలా అద్భుతంగా పోషించింది. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్య, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. మూవీ చూస్తున్నంతసేపు మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు నాగస్విన్. అమితాబ్ గారి, ప్రభాస్ గారి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అది ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ టైం వేరే లెవెల్. తనకున్నంతలో చాలా బెస్ట్గా చేశాడు కామెడీ టైమింగ్ని. తనతో పాటు బ్రహ్మానందం గారు కూడా పాలు పంచుకున్నారు. తన కామెడీ టైమింగ్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. మన పురాణాల్లో కాశీ గురించి, శంబల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలో నుండి ఈ మూవీ కథని మూల కథగా మలుచుకున్నారు చూడు నాగస్విన్. తోపండి. ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ భయ్యా. నెక్స్ట్ పార్ట్ కోసం నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీరు సినిమా చూసేసిన తర్వాత మీకు కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికైతే సినిమాని ఎవరు మిస్ అవ్వకండి. అందరు థియేటర్లను చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్ భయ్యా. థియేటర్కి వెళ్ళండి. థియేటర్లో చూసే సినిమా ఇది, పైరసీలో చూసే సినిమా కాదు. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. క్లైమాక్స్ ఉంటుందండి నా సామి రంగా. సీట్లలో ఎవ్వడు కూర్చోడు. ఎడ్జ్ అంటే ఎడ్జ్లో కూర్చొని చూసేంత టైప్లో డిజైన్ చేశాడు నాగస్విన్. చూస్తున్నంతసేపు మళ్ళీ 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 ఎప్పుడెప్పుడు ఎలా అనిపించేలా డిజైన్ చేశాడు డైరెక్టర్ నాగస్విన్. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి. మొత్తానికైతే సినిమాని ఎవరు మిస్ అవ్వకండి. అందరు థియేటర్లను చూడండి. మరో ప్రపంచం వస్తుంది.